కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేట్ పదవిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది పోటీ పడగా జుక్కల్ మండలం పెద్ద ఎడిగి గ్రామానికి చెందిన సౌజన్య ఎన్నికైంది. సౌజన్య రమేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు న్యాయం చేసేలా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆమె తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకి అభినందనలు తెలిపారు. జుక్కల్ నియోజక ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య, వైఫ్ ఆఫ్ రమేష్, జుక్కల్ మండలం పెద్దడిగి గ్రామం. ఈ రోజు మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ నన్ను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ప్రభుత్వ పెద్దలకు మరియు మన ప్రియతమ నాయకులు శ్రీ తోట లక్ష్మీకాంతారావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిరుపేద సామాన్య కుటుంబమైన మాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన ప్రియతమ నాయకులు తోట లక్ష్మీకాంతారావు సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు దక్కిన అతిపెద్ద ప్రతిఫలం మరియు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పడానికి నా నియామకమే నిదర్శనం. 1978 నుంచి మన జుక్కల్ కాన్స్టిట్యూషన్ లో ఎస్సీ రిజర్వ్ వచ్చింది. ఇందులో మాదిగ వాళ్ళకి నామినేట్ పోస్టులు అనేది ఎప్పుడు ఇవ్వలేదు. కానీ మన తోట లక్ష్మీకాంతారావు సార్ గారు మాత్రం ఇంటర్వ్యూ నిర్వహించి, అంటే మన జుక్కల్ నియోజకవర్గ పెద్దలందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ నిర్వహించి న్యాయంగా ఈ పోస్ట్ అనేది ఇవ్వడం